హాయ్ హలో ప్రజెంట్ మనతో పాటు అయితే డెకాయిట్ ఆర్ట్ డైరెక్టర్ మనతో పాటు అయితే ఉన్నారనమాట. సార్ రీసెంట్గానే అడవిశేష్ గారి సాంగ్ అయితే మనకి సెట్ వేయడం జరిగింది. సార్ని అడిగి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. హలో సార్, ఎలా హాయ్ అండి. ఉన్నారు? హాయ్ అండి. బాగున్నానండి. బాగున్నారా సార్? సార్ ఇప్పుడు డెకాయిట్ మూవీలో ఒక సెట్ వేయడం జరిగింది. ఒక కంప్లీట్ సాంగ్కి మీ సెట్లోనే షూటింగ్ అయితే కంప్లీట్గా జరిగిందన్నారు. యాక్చువల్గా అడవిశేష్ గారు ఇప్పటివరకు ఏ సినిమాలో డ్యాన్స్ చేయడం అయితే మేము చూడలేదు. సో ఫస్ట్ టైం మీ సెట్లో డాన్స్ చేయడం అయితే జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శేషు గారు ఈ సాంగ్‌లో డాన్స్ చేస్తున్నారని చెప్పినప్పుడు కూడా అంటే నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇచ్చిందనమాట. అంటే సెట్‌ని ఇంకా బాగా గ్రాండ్ లెవెల్‌లో చూపించాలి అనేది. ఇక్కడంటే ఈ సెట్‌లో ఒక సిట్యుయేషనల్ సీన్ ఉంటదండి. ఒక సిట్యుయేషనల్‌గా వచ్చే సాంగ్ అనమాట ఇది. దీనికి ఒక సీన్ ఉంటది. ఒక సాంగ్ చాలా బావుంటదండి. చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా ఎంజాయ్. ఫస్ట్ హ్మ్. టైం మేము డాన్స్ చూడబోతున్నాం కాబట్టి మేము అవును. కూడా ఎంజాయ్ చేయబోతున్నాం. శేషు గారి డాన్స్ మీకు స్పెషల్‌గా ఆడియన్స్‌కి ఒక కిక్ ఇస్తారనమాట. ఓకే. హ్మ్. సార్ చాలా అంటే ఇప్పుడేంటంటే గ్రాఫిక్ పెరిగింది. అలాగే ఏఐ వచ్చింది. దీని త్రూ ఏందంటే మనకి లేనివి కూడా అన్ని కల్పితాలుగా చూపించి దానిపైన గ్రీన్ మ్యాట్‌లో కూడా చాలా చేసేస్తున్నారు. సో ఆర్ట్ డైరెక్టర్స్‌కి ఏఐ ఏమన్నా ఇంపాక్ట్ చూపించిందంటారా సార్? అంటే ఆర్ట్ డైరెక్టర్స్‌కి కొంచెం పని తగ్గించే పని ఏఐ చేస్తుందంటారా? లేదండి. అంటే ఇప్పుడు ఎవరీ మూవీకి ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా క్వాలిటీ పెరగాలి. దానికి ఏఐ మనకు అడిషనల్‌గా హెల్ప్ అవుతుంది. ఏఐ కూడా మనకు అసిస్టెంట్ లాగా అనమాట. దాన్ని కూడా హుహు. అంటే పర్సన్ చేసే పనైతే ఏం చేయట్లేదంటారా ఇయి? పర్సన్ చేసే పని చేయదండి. జస్ట్ మనకు అదొక ఒక రిఫరెన్స్ కోసము మనల్ని ఈజీ వే చేస్తుంది అంతే తప్ప దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఫాలో అవ్వలేం కాబట్టి ఒక రకంగా హెల్ప్ అవుతుందండి. ఏఐ అనేది మనకు హెల్ప్ అవుతుంది. దాన్ని అన్ని ప్రాపర్ వేలో వాడుకుంటే. సార్ ఇప్పటివరకు మీరు చాలా మూవీస్‌కి అయితే సెట్స్ వేయడం జరిగింది కదా! సో అందులో మీకు ఏదైనా టఫ్ జాబ్ అంటే ఏ సినిమా కనిపించింది? అండ్ ఏ సెట్ కనిపించింది సార్? నాకు ఇప్పటివరకు నేను చేసే మూవీ ఏది టఫ్ అనిపించలేదండి. ఓకే. ఎందుకంటే మంచి డైరెక్టర్స్‌తో చేసాము. మంచి డీఓపీస్, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంటది కాబట్టి అలాంటిది ఏదో లేని టైంలో కొన్ని ఇబ్బందులు అయ్యాయేమో తప్ప ఇప్పటివరకు ప్రెజెంట్ అయితే ఇదివరకు ప్రీవియస్ ఇబ్బంది పడ్డాను తప్ప ఇప్పుడైతే అన్నీ హ్యాపీగానే ఉన్నాయండి. సో ఒక ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి అని అంటే చాలా మందికి ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు. వెనకాల ఒక సినిమా ముందుకెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరు వర్క్ చేస్తేనే మూవీ అనేది ముందుకెళ్తుంది కదా! కరెక్ట్. ఆర్ట్ డైరెక్టర్ తన వంతు కూడా 100కి 200% ఎఫర్ట్ చూపిస్తేనే మాకు విజువల్స్ అనేది 100% చాలా మంచిగా కరెక్ట్. కనిపిస్తాయి. కరెక్ట్. సో ఒక ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి సార్? అంటే మెయిన్ అంటే మూవీలో ఆర్ట్ డైరెక్టరే కాదండి ఎవరైనా సరే మూవీ అనేది ఒక ప్యాషన్ అండి ఇది. హ్మ్. అంటే మిగతా జాబ్స్ వేరు. హ్మ్. మూవీ ఫీల్డ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఇందులో ఒక మనం ఎక్కువ టైం కేటాయించాలి. ఇందులో మనం ఒక పర్టిక్యులర్ టైమింగ్స్ ఉండదనమాట. హాలిడేస్ ఉండదు, టైమింగ్ ఓకే. ఉండదు, హ్మ్. డే నైట్స్ ఉంటాయి. వీటిని చేయడానికంటే దాని మీద మూవీ మీద మనకు ప్యాషన్ ఉందనుకోండి, హ్మ్. ఈ స్ట్రగుల్‌లన్నిటిని చాలా హ్యాపీగా తీసుకోగలం ఫస్ట్. ఏమన్నా ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏమన్నా చదవాలా ఎడ్యుకేషన్ సార్? అండి. ఇప్పుడు మీకు ఆర్కిటెక్చర్స్ హ్మ్. ఉన్నారు కదండీ! వాళ్ళకి హెల్ప్ అవుద్ది. తర్వాత ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతారండి. హ్మ్. తర్వాత ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్‌లో కూడా నేర్చుకొని వస్తున్నారు. హ్మ్. అవన్నీ నేర్చుకోవడం వల్ల అంటే నా మా మేము మా టైంలో ఆ స్కోప్ లేదు కాబట్టి కుదరలేదు. బట్ మేము సీనియర్స్ దగ్గర నేర్చుకొని వచ్చాము. బట్ ఇప్పుడున్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. బట్ అవన్నీ చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం ప్లస్ అవుద్ది. బట్ అవి చేసినప్పటికీ ఈ కొంచెం పేషెన్సీ ఉండాలి. దీని మీద ప్యాషన్ ఉండాలండి. మూవీ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు దీనిలో రావచ్చు అంటారు రావచ్చు. ఈజీగా. ఆ! సో, 'డెకాయిట్' మూవీకొచ్చేద్దాం సార్. ఈ మూవీలో ఈ సాంగ్ అనేది ఇలాంటి సెట్ ఎయ్యాలని మీకెలా అనిపిచ్చింది? అండ్ సెట్ చూస్తే గూడా చాలా సూపర్‌గా ఉంది. సాంగ్ గూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ గూడా హై అయిపోతున్నాయి. సో, ఇలాంటి సెట్టే ఈ సాంగ్‌కి పర్ఫెక్ట్ అని ఎందుకు అనిపిచ్చింది? అదండి. అంటే ఈ ఈ మూవీలో ఒక సిట్యుయేషన్ ఉంటది కదండీ! ఈ హ్మ్. సిట్యుయేషన్ డిమాండ్ అనమాట. ఓకే. ఈ సిట్యుయేషన్‌లో ఇలా ఒక రస్టిక్ సాంగ్, రస్టిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో హ్మ్. ఒక ఐటెమ్ సాంగ్ కావాలి. చాలా ఐటెమ్ సాంగ్ చాలా వచ్చాయి ఇదివరకు. హ్మ్. అది ఏమి దాని యొక్క పోలిక ఉండకూడదు. ఓకే. సేమ్ టైమ్ ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే భీమ్స్ గారు ఒక మంచి మ్యూజిక్ ఇచ్చారు. హ్మ్. ఆ మ్యూజిక్ విజయ్ పుల్లంకి గారు కోరియోగ్రఫీ హ్మ్. వీటన్నిటికీ మనం కూడా సెట్ కూడా అలా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఫార్మ్ అయిన డిజైన్ అనమాట ఇది. ఓకే. ఇది మూవీలో చాలా మీకు బ్లెండ్ అవుద్దండి. మీకు చాలా ప్రాపర్ సపోర్ట్ చేస్తది. ఓకే. హ్మ్. సార్ డిఫరెంట్ జోనర్‌కి సంబంధించి డిఫరెంట్ సెట్స్ అయితే ఉంటాయి కదా! సో, థ్రిల్లర్ కానియండి, యాక్షన్ కానియండి, అలాగే మనకి లవ్ స్టోరీ‌లకు సంబంధించి కొన్ని సెట్స్ అయితే ఉంటాయి కదా! అందులో ఏది కష్టం అనిపిస్తుంది సార్? ఏ జోనర్‌కి సంబంధించిన సెట్స్ ఎయడం కష్టం అనిపిస్తుంది? ఏది కష్టమేది అనిపియదండి. ఏదన్నా మీకు సీన్ వైస్ మనకి ఏదైనా కన్‌ఫ్యూజ్ ఉంటేనే ఆ సెట్ బిల్డ్ చేయడం కష్టం. హ్మ్. డైరెక్టర్ సైడ్ నుంచి ఒక క్లారిటీ ఉందంటే ఏ సెట్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. హ్మ్. అంటే డైరెక్టర్‌కి ఏం కావాలి? హ్మ్. డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు? ఆ సీన్ ఏం కోరుకుంటుంది మనకు తెలిసిందనుకోండి. ఏ సెట్ అయినా ఈజీయే. ఓకే. అది కొద్దిగా తేడా ఉందంటే మాత్రం అన్నీ కష్టమే అవుద్దండి. చిన్న సెట్ కూడా కష్టం అవుద్ది ఒక్కోసారి. ఓకే. హ్మ్.